సారీ బాస్, మా వల్ల మీకు చాలా ప్రాబ్లం అయింది. ఆయన వల్లే మీకు ప్రాబ్లం అయింది. డైరెక్షన్ సారీ చూసుకో మరి. ఓ బచ్చో సునో దికాయో జై హో హిందుస్తాన్ హే ఇతని కే తిలక్ కరో హే ధర్తీ ఆర్డర్ తీసుకోకుండా పాటలు పాడలేడు. వందే మాతరం పెడుతున్నాడు. వందే మాతరం వందే మాతరం. నమస్కార్. ఏం తుగింతీరు బాపు? ఏమంటున్నావురా? తెలుగువారా? నమస్కారం. నమస్కారం. ఏం తీసుకుంటారు బాపు? ఏమున్నాయి బాపు? గాంధీ ఇడ్లీ, గాంధీ దోశ, గాంధీ పూరి, గాంధీ వడ. ఏమొద్దు గాని 2 ప్లేట్లు గాంధీ చికెన్, 2 ప్లేట్లు గాంధీ మటన్ పట్టరా. హే రామ్, ఇది శాంతిపురం. అయితే మోహన్ దాస్ ఈ ఊరికి పునాదిరాయి వేసి పేరు పెట్టారు. ఆయన ఎవరు? హే రామ్, మోహన్ దాస్ తెలీదా? మురుగుదాస్ తెలుసు బాపు, మన మహేష్ బాబు 23 డైరెక్టర్. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. ఓహో, అందుకే ఇక్కడ మాంసాహారం నిషిద్ధం. మరి మందు? బాపు బంద్. మంచినీళ్ళు దొరకని ఊర్లు చూసాం గానీ మందు దొరకని ఊరు ఫస్ట్ టైం చూస్తున్నాం. మందు తాకుండా మటన్ తినకుండా ఎలా బతుకుతారా వీళ్ళు? అసలు మనుషులా పశువులా? బాగా చెప్పారు. సర్లే, ఏమీ లేకపోతే ఆ పావురాన్ని ఫ్రై చేసి తీసుకురా, డైరెక్టర్ గారు తింటారు. పైకి బాగుంటది. హే రామ్, అమంగళం ప్రతిఘటమవుగాక. అబ్బా, ఈ ఊరికి కొన్ని పరిమితులున్నాయి. ఆహా. ఇక్కడ ఇళ్ళకి తలుపులుండవు, ఊర్లో గొడవలుండవు, మనుషుల మధ్య విభేదాలు ఉండవు. బాబోయ్. ఇక్కడంతా గాంధీవాదం, సత్యాగ్రహి. సత్యాగ్రహ అంటే ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపిస్తారా? అంతకు మించి చూపిస్తాం. అయితే చూపించరా, చూద్దాం. మీరు కొడితే సౌండ్ ఒకరిదానేమో. మొత్తం రౌండ్ వేసారంటారా? మనకి రౌండ్ వేస్తారేమో. చోక మీదకి వస్తున్నాడు, పీకుతాడేమో. పెదనాన్న బజ్రీ అంటే కొట్టమని. కొట్టండి సార్, మందేం పోయింది. బజ్రీ! 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 డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు, ఆ హింసలో ఇంత హింస. బచ్చో సునో దికాయో జై హో హిందుస్తాన్ హే. మీరు ఇసరకండి బాబు. నాపకండి బాబు, మళ్ళీ బజ్రీ అంటాడు. మీకేం భయం లేదు. చెప్పు శత్రు, వాళ్ళు ఇక్కడ శాంతిపురంలో ఉన్నారన్న. వాణ్ణి లేపేసి చెల్లమని జాగ్రత్తగా తీసుకురా, ఓకేనా? చూడు, వీడి ధైర్యానికి కారణం వాళ్ళన్నమాట. అయ్యా, ఇంకెప్పుడు పెదనాన్న ఎవరిని కొట్టడు. వాళ్ళల్లో ఒక్కడిని వదలద్దు. వాడి ధైర్యం వీళ్ళన్నమాట. ముందు ఈ నా కొడుకులు నేసేద్దాం. ఛే, వాళ్ళు మా అన్నయ్య మనుషులు. ఇలా తగులుకున్నారేంటి నీళ్ళు? ఇదేంద్ర ఎవర్రా? ఏమో, వాళ్ళు మా మనుషులు. వాళ్ళు మనుషులే. ఒక పెద్ద దొమ్మిడి ఫైట్ లా ఉందిరా. ఏంటి రక్తపాతం? ఒక దెబ్బ కొట్టినట్టుగా ఇంత గోల్ చేసావు, ఇప్పుడేం చేస్తావరా? వాళ్ళు పారిపోయారు, పట్టుకుంటాం. మీరు ఎవరి కోసం వచ్చారు? మా అమ్మాయి గారి కోసం వచ్చాం. మీరు? మా అమ్మాయి కోసం వచ్చాం. ఆపండి. అయితే మన ఇద్దరి సమస్య వాడు. వాణ్ణి వదలకూడదు. ఈ ఊరు నుంచి బయటపడడానికి 2 దారులున్నాయి. మీరు ఒక దారిలో వెళ్ళండి, మేము ఒక దారిలో వెళ్తాం. మాకు దొరికితే మీకప్ప చెప్తాం, మీకు దొరికితే మాకప్ప చెప్పండి. మా సాటి పొరపాలందరూ పావురాల్లాగా చెదిరిపోనరు. ఎరా, లాలూ ప్రసాద్ యాదవ్ లాగా లాల్చీ పైజమా తగిలించుకుని శాంతిపురంలో శాంతి ఉంటది, విజయశాంతి ఉంటదని యాదవ్ బంగాళదుంప వేసేసుకుని పీస్ గురించి మాట్లాడావు. వాళ్ళకి దొరుకుంటే అక్కడే పీస్ పీస్ అయిపోవాలి. అదే నాకు అర్థం అవ్వట్లేదు. శాంతిపురం చరిత్రలోనే రక్త చరిత్ర లేదు. సరే గాని ఇందాక కుప్పలు ఏంటి అలాగున్నారు? ఇది ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన ప్రాంతం కాబట్టి ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో అవే కట్టుబాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు, నృత్యాలు, కలారిపట్టు, జల్లుకట్టు, ఉడుంపట్టు లాంటి ఆటలు పాటలు. ఇంకొంచెం లోపలికి వెళ్ళారు అనుకోండి, ఇంకా భయంకరమైన సాంప్రదాయాలు ఉంటాయి. ఎవరో టెంపు వెళ్ళకండి. మరి నీ భాష ఇలాగుంది. మరి మా శ్రీకాకుళం దగ్గర కాశీబొక్ కదా. మా తాతేమో ఉప్పు సత్యాగ్రహంలో గాంధీ గారి వెనకాల వెళ్ళిపోచ్చేసినాడు. నా పేరు కూడా సత్యాగ్రహి. చూసుకోండి, బాగా చూసుకోండి.
और 15 को जराती देश में एक ऋषिशन जन्म लिया. ఏంటి దేవగిరా? ఏంటి దేంగిరా అన్నట్టు బిల్లపిస్తావేంటయ్యా? ఇక్కడ మనుషులు దెయ్యాలకు భయపడరు, మరి దేవగిరికే భయపడతారు. ఎందుకు? వాళ్ళ రూల్స్ రాక్షసంగా ఉంటాయి, అంటే? పద్ధతులు పాశవికంగా ఉంటాయి. బుల్షిట్. ఇక్కడ గవర్నమెంట్ లేదా పోలీసులు లేరా? మంచి ప్రశ్న సోదరా. థ్యాంక్స్ అయ్యా. మొత్తం శ్రీకృష్ణదేవరాయల వారి పరిపాలన అంతమైపోయినా ఈ ఊర్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. దానికి కారణం ఏంటో తెలిసినా? కర్ణాటక స్టేట్ సింబల్ గండ బేరుండ పక్షి. ఈ ఊరి రాచరికానికి అంతరాయం కలిగించడానికి ప్రయత్నించిన కొంతమంది మినిస్టర్లు, పోలీస్ ఆఫీసర్లు ఆ గండ బేరుండ పక్షికే బలైపోనరు. పక్షి ఏం చేస్తాయా? అది డైరెక్ట్ గా చేయదు. మరి? రోడ్ యాక్సిడెంట్ లో, లైట్లు కూల్చిడాలో ఇలాగ డైరెక్ట్ గా బలి తీసేసుకుంటుందని ఇక్కడ ప్రజల నమ్మకం. అందుకే ఈ ఊరిలో రాయల వారి పరంపర నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. పర్యావరణానికి హాని కలిగించే ఎలక్ట్రికల్ సామాన్లు క్యారీ చేయడం వాళ్ళు అంగీకరించరు. సెల్ ఫోన్ ఇస్ నాట్ అలౌడ్. ఎట్టే లోపల తీసే. ಎಲ್ಲಾರು ಹೊತ್ಕೊಳ್ಳಿ. ఏమంటాడు రా? అందరినీ ఆ బోర్డు చదవమంతాడు. అబద్ధం ఆడితే నాలుక కోయబడును, స్త్రీలను తప్పుడు దృష్టితో చూసిన కనుగుడ్లు పొడవబడును, దొంగతనం చేసిన కాళ్ళు చేతులు నరకబడును. ఇదేమైనా మాట? పాటల గురించి డిస్ప్లే పెట్టారు. ಬನ್ನಿ హే, నీకు బండి తెలుసా? నా నెక్స్ట్ మా బండితోనే. అవును. ಬನ್ನಿ. ఎరా, బన్నీ అంతే రమ్మని పదండి. ఏదో చుట్టాలు చూపించినట్టు ఇవన్నీ మనకెందుకు చూపిస్తున్నారా? అదే అర్థమవుతలేదు. ఈ చెట్టు ఏంట్రా బాబు ఇంత ఉంది? ಶ್ರೀಕೃಷ್ಣ ದೇವರಾಯ ಈ ಮರದ ಕೆಳಗೆ ಕೂತ್ಕೊಂಡು ತೀರ್ಪುಗಳು ಹೇಳ್ತಾ ಇದ್ರು. ಈ ಮರಣ ನಾವು ಪವಿತ್ರ ಮರ ತರ ನೋಡ್ಕೊಡ್ತೀವಿ, ಪ್ರದಕ್ಷಿಣ ಮಾಡಿ. ఇదిగో రే, వెంకయ్య నాయుడు గారు మోడీ మీటింగ్ లో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన సింపుల్ గా కలోక్యల్ గా ఆడేమంటున్నాడు చెప్పు. ఈ చెట్టు వయసు 500 ఏళ్లు. శ్రీకృష్ణదేవరాయల వారు దీని కింద కూర్చొని తీర్పులు చెప్పేవారు. చుట్టూ ప్రదక్షిణ చేయమంటాడో. పదండి రండి పెద్ద ఆయన. పద, నువ్వే ముందు పద. డైరెక్టర్ గారు ఇందాక రౌండ్ అప్ చేశారు, ఇప్పుడేమో రౌండ్ ఇస్తున్నారు. ఈ కొప్పులు ఏంటి కాన్సెప్ట్ ఏంటో దైత్రులు. చొక్కా గడికి బీపీ పెరిగిపోయింది. డైరెక్టర్ గారు నోటీస్ చేశారా? బొబ్బిలి బ్రహ్మణ కత్తి రాఘవేంద్ర గారు ఇక్కడి నుంచే లేపేశారు అనుకుంటా. ఇప్పుడు వీళ్ళ మనల్ని లేపేసేలా ఉన్నారు. ನಿಮ್ಮಲ್ಲಿ ದೊಡ್ಡ ಮನುಷ್ಯ ಯಾರು? వెంకయ్య నాయుడు గారు ఏమన్నాడు చెప్పండి. మీలో పెద్ద మనిషి ఎవరైనా అడుగుతున్నాడు? నేనేనమ్మా. ఆడ అడుగుతుంది ఏజ్ లో కాదు, స్ట్రేచర్ లో. నేనే. ಬನ್ನಿ. బన్నీ. డైరెక్టర్ గారికి మర్యాదలు పిచ్చి ఎక్కువ. ಬನ್ನಿ. ಬಾ. పెట్టి ఎలుగు వచ్చేటి రే చొక్కా నిమ్మకాయ పిండి నడిపిండేస్తున్నారా? అయ్యాలి ఫార్మాలిటీస్ అనుకుంటా, పిండేసి పంపించేస్తారు. ಹೋಗಿ. భోగి అంటే వెళ్ళిపోమని. వచ్చే వచ్చే వచ్చే. కత్తి తుప్పట్టేసింది ఏమైనా అవుద్దంట్రా? అందుకే కొంచెం కంగారు కక్కుర్తి తగ్గించుకోవాలి. బాగా ఎంజాయ్ చేసినట్లు గుంటలంకలాగా. దయచేసి వాళ్ళని ఏం చేయొద్దు. నాకు సహాయం చేశారు. ఎలాంటి శిక్షలు విధించొద్దు. సదావర అమ్మాయి గారు అంతగా ప్రాధాయపడుతున్నారు, కొంచెం ఆలోచించండి. హజరప్ప న్యాయం కోసం ధర్మం కోసం కన్న బిడ్డనే కడ తీర్చారు. మర్చిపోయారా? సదాశివరాయ, అమ్మాయి గారిని తీసుకెళ్ళండి. చిక్కప్ప, ఏళ్ళు చిక్కప్ప. అబ్బా, చంద్రముఖి వాళ్ళతో ఏం మాట్లాడింది? ఎందుకలా తీసుకెళ్లిపోతున్నారు? ఈ కాగ్గల్లో వినపలేదా? వీళ్ళేంటి జనరేటర్ ఆఫ్ అయినట్టు అలా సైలెంట్ అయిపోయారు? రెస్పెక్ట్ బాపు. నాకేదో బిస్కెట్ అనిపిస్తుంది. గవ్వలకి ఎంత బిల్డప్ప. సారీ.
వజరప్ప రథావర కొళ్ళూరే రదావర్ నుంచి కొల్లూరుకి షిఫ్ట్ అయ్యారండి. ఈ రథావర గడికి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నంత ఫాలోయింగ్ ఉన్నట్టుంది. ఇప్పుడు రథావరులు శ్రీ 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 వీర నరసింహరాయలు వారు పూర్వీకుల పరంపర కొనసాగిస్తూ వారి పితృభాషలో తీర్పునిస్తారు. ಸತ್ಯ ಧರ್ಮ ನ್ಯಾಯ ದಯೆಗಳನ್ನ ತಮ್ಮ ಜೀವನ ಎಂದು ಭಾವಿಸಿ ಜಾತಿ ಮತ ಭೇದಗಳು ಇಲ್ಲದ ಸಾಮ್ರಾಜ್ಯ ಬೇಳಿಸಿರುವ ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯ ಸಾರ್ವಭೌಮಂಗೆ ನಮ್ಮ ದೊಡ್ಡವಳಿಗೆ ನಮಸ್ಕಾರಗಳು. ಕೆಟ್ಟ ಕೆಲಸ ಮಾಡಿರುವ ಅವಂಗೆ ತೆಗೆದುಕೊಂಡಿರುವ ಶಿಕ್ಷೆಗಳು ಸಹಸ್ರ ಚಾಟಿ ದಂಡೆನ, ಅಹ್ಲೆ ದಹನ, ಕ್ರಿಮಿಪೂಟ, ನವರಂಧ್ರ ಸೀಸಮರ್ದನ, ಗುದಾಸಯ ಸ್ಥೂಲ ಪ್ರವೇಶ ತರದ ಶಿಕ್ಷೆಗಳು ಆಚರಣೆ ಮಾಡಲಾಗಿದೆ. ಹಾಗೆ ಇವತ್ತು ನಮ್ಮ ದೇವಗಿರಿ ಮಹಲಿನ ಮಗ ಅದೃಷ್ಟ ದೇವತ ಅನ್ನಪೂರ್ಣೆ ಆಗಿರುವ ಚಂದ್ರಮುಖಿಯನ್ನ ಅಪಹರಣೆಗೊಳಿಸಿ ಈ ನಮ್ಮ ನಾಡಿಗೆ ಕಲಂಕ ತಂದಿರುವಕ್ಕಾಗಿ ಪ್ರಯತ್ನಿಸುವ ಇವನಿಗೆ ತಲೆ ತೆಗಿರಿ. ಅದಕ್ಕೆ ಸಹಕರಿಸಿದಗಳ ತನಕ್ಕೆ ಶಿರೋಮುಂಡನೆ ಹಾಕಲಾಗಿದೆ. ಇದು ರಥಾವರ ಆಜ್ಞೆ. ಇದು ನಾಳೆಗೆ ಆಚರಣೆ ಮಾಡಬೇಕೆಂದು ಹೇಳಲಾಗಿದೆ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సో స్వీట్ ఆఫ్ యూ. వెరీ నైస్. వావ్, వాట్ ట్రెడిషన్స్. నమస్కారం. నమస్తే. వాళ్ళ అమ్మాయిని కాపాడడానికి రాయల్ వారి స్టైల్లో రాయల్ గా ట్రీట్ చేస్తున్నారు. వీళ్ళకి ఎవడెవడో తెలియట్లేదు. ఎలాంటి సినిమాలు తీశాన్రా? ఆ మర్యాదగా అర్హుడు నేను, ఆ దండలు నావి, ఆ జేజేలు నావి. అసలు అక్కడ ఏడు జరుగుతుందో తెలుసా? ఎందుకు తెలియదురా? మనందరికి రాత్రి ఇక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేసి పార్టీ ఇస్తారు. అతనికి సూట్ రూమ్, మాకు డేలక్స్, నీకు నానేసి. ఓరు బాయిలర్ కూడా మాకు కూడా పార్టీ కరెక్టే, కానీ పొద్దున్నే వేసేస్తారు. వాళ్ళ అమ్మాయిని లేపుకెళ్ళిపోవడం అనుకుని అతనికి మనశిక్ష విధించారు. మనకేమో శిరోమండనం అంతే, గుండ్లు గీకేస్తారు. ఉండు లేదు, బొక్క లేదు. అవతల నా సినిమా ఓపెనింగ్ ఉంది, నేను పోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావు? చూడు కమ్మాను రా, ఇప్పుడు వెళ్ళిపో. జై చాలా మంచివాడు, నాకు సహాయం చేశాడు, ప్రమాదం నుంచి కాపాడాడు. ఒంటరిగా వదిలేస్తే ఏమైపోతానోనని నాకు తోడుగా ఉన్నాడు. ఎంత చెప్పినా వినకుండా నాన్నగారు అతనికి మరణ శిక్ష విధించారు. ఎలాగైనా దాన్ని ఆపాలి పిన్ని, ఆపాలి. మీ నాన్నగారు ఒక్కసారి ఆ గద్దెనికి తీర్పునిచ్చాక అది వెనక్కి తీసుకోవడం అసాధ్యం తల్లి. కావాలంటే నేను చేసిన తప్పుకి నన్ను చెప్పమనండి, జైకి మాత్రం శిక్ష పడకూడదు. ఊరుకో అమ్మా. ఊరుకోక, ఊరుకో. అన్నిటికీ దేవుడున్నాడు. హలో, వాళ్ళు మాకు దొరికారు, వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి.